దోశలు నేసి పెడతాలే గాని నువ్వు తప్పకో. ఏందమ్మీ నువ్వు వేసేది? ఇదేమన్నా కడుపులో వేసుకోవడం అనుకుంటా ఉండవా ఏంది? నీ వల్ల కాదులే గాని అవతలకు పో. అమ్మమ్మ, దోశలేసేదానికి పాకిస్తాన్ పోయి నేర్చుకుని రావాలా ఏంది? ఇట్లాంటివన్నీ మనకి రుబ్బిన పిండి. అయినా దోశలేసే విషయంలో అందరికి సై తిరిగితే నా కాలు తిరుగుంటది. పైగా మాకు ఎట్లాంటి దోశ కావాలనో నాకు బ్రహ్మాండంగా అర్థమైండది. పిచ్చెక్కిస్తాను, నువ్వు తప్పక. అవునమ్మీ, నిజంగానే పిచ్చెక్కిస్తావేమోనని భయంగా ఉండాది. ఏసాక నీకే తెలుస్తది, నువ్వు తప్పకమ్మా. ఆహా ఏమి దోశ, తినరా మై మరచి. రోజు దోశలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా ఈ దోశేనండి. ఆహా ఏమి దోశ. Just one more time. ఆహా ఏమి దోశ, తినరా మై మరచి. ఓహో ఏమి దోశ, రోజు తిన్నావంటే. మామ, నువ్వు అడిగిన దోశ రెడీ. దోశ మామ, దోశ. సిల్లు గారు మాదిరిగా ఈ సిల్లు దోశ ఏంది విచిత్రంగా? అదేంది మామ అట్ట అంటావో? నువ్వే కదా ఇటు నుంచి చూస్తే అటువైపు ఉన్నది మొత్తం కనబడాలన్నావా? అందుకే మధ్యలో ముక్క కోసి పారేసా. మావా, నువ్వు చెప్పిన మాదిరిగానే దోశ వేసున్నాను కదా, మరి మెచ్చుకొని పొగడు వేందమ్మా నన్ను. ఆ దోశ చల్లారిపోతుంది, తినండి తినండి. దోశ ఇంత వెరైటీగా ఉందంటే భోజనాలు ఇంకెంత వెరైటీగా ఉంటాయో. తినండి తినండి. ఇదిగో అరేవతే, పుండు మీద పిన్నుస్తూ పడవడం అంటే ఇదేనప్పా. కట్టెల పొయ్యి మీద కూర్చుంటే ఏ మాదిరిగా కాలుతుందో ఆ మాదిరిగానే కాలుతా ఉండదు నాకు. దయచేసి కామెడీలు చేసే ఆ మంటని ఇంకా పెద్ద చేయకబ్బా. తొందరా ఏడుండవా? తొందరా అంటే వెరీరా. ఏందిరా గౌతమా, ఏమై ఉండది? ఏంది మాది? ఏంది నువ్వా? దోశలు ఏమో నీకు చెప్పున్నాను కదా, మరి మధ్యలో ఈ మెడల్ దానికి ఎందుకు చెప్పున్నావు నువ్వా? నేనేడ చెప్పుండాన్రా? నీకు కావాల్సిన దోశ ఏ మాదిరిగా వేయాలో తెలుసని ఆ పిల్ల లాక్కునుండాది. ఏది మా తెలిసేదే? చూడు ఏ మాదిరిగా చేసి ఉంటుందా? ఏది ఏది ఏది? పర్లేదులేరా, భవిష్యత్తులో ఎట్టాగు ఆ పిల్ల వంట తినాల్సినోడివే కదా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. అంటే ఏంది మన ఉద్దేశమా? ఏంది నీ ఉద్దేశమా? అర్థమైనా కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముండదురా? మా దోశ ఎదురు చూస్తా ఉండదు, తిను మామా. ఏంది బాయ్, ఏం తినేదే? ఇంట్లో అందరికి నేనంటే లెక్క లేకుండా పోయి ఉండదే. అందరి దృష్టిలో సిప్ అయిపోయి ఉండనా. అవకాశం దొరికితే చాలు ఈ మాదిరిగా ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేసి సంపుతా ఉండారా.